ఒక స్పేస్ షిప్ ని ఊహించుకోండి. దాంతో కొన్ని గంటల్లోనే ఒక ఏలియన్ గ్రహం లేదా పాలపుంత అవతలి వైపుకు వెళ్ళగలిగితే ఈ పనిని వార్ప్ డ్రైవ్స్ చేయగలవు. స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ లాంటి సైన్స్ ఫిక్షన్స్ లో ఇలాంటి స్పేస్ షిప్స్ వాడి వేల కాంతి సంవత్సరాల దూరాల్ని కవర్ చేస్తారు. కానీ నిజ ప్రపంచంలో కథ పూర్తిగా వేరు. మనం తయారు చేసిన అతి వేగమైన స్పేస్ క్రాఫ్ట్ పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది సెకండ్కి 191.7 కిలోమీటర్స్ వేగంతో ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్తో మనకి అతి దగ్గర స్టార్ అయిన ప్రాక్సిమా సెంటారీకి వెళ్ళాలి అన్న 7,700 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు వార్ప్ డ్రైవ్ మీ చేతుల్లో ఉంటే కేవలం 9 గంటల్లో ఈ జర్నీని పూర్తి చేయొచ్చు. అయితే ఇది కుదరదు అని మీరు వాదించొచ్చు. ఎందుకంటే కాంతి కంటే ఏది వేగంగా ప్రయాణించకూడదు అని విశ్వం ఒక లిమిట్ పెట్టింది. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏదీ కూడా కాంతి కంటే వేగంగా వెళ్లకూడదు అని విశ్వం ఆపుతుంది. కానీ నేను కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తే తప్పేంటి అని, నాకు ఏ లిమిట్స్ లేవు అని విశ్వం అనుకుంటే ఈ ఆలోచన 1994లో మిగెల్ ఆల్కుబియర్ అనే సైంటిస్ట్ కి వచ్చింది. పిహెచ్డి చేస్తున్న సమయంలోనే ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ని మార్చి కాంతి కంటే వేగంగా ప్రయాణించొచ్చు అని కనిపెట్టాడు. ఇతని థియరీ గ్రావిటీ అనేది స్పేస్ టైంలో ఒక భారీ వస్తువు చేసిన బెండ్ వల్ల పుడుతుంది అనే విషయం మీద ఆధారపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే తగినంత శక్తితో స్పేస్ టైంని వంచొచ్చు. ఇలా ఆలోచించిన మిగెల్ ఆల్కుబియర్ జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ని మార్చి ఫిజిక్స్ ని బ్రేక్ చేయకుండా ఉండే ఒక కొత్త జియోమెట్రీ మన స్పేస్ షిప్ చుట్టూ సృష్టించాడు. ఇదే ఒక బబుల్. సింపుల్గా చెప్పాలంటే స్పేస్ షిప్ చుట్టూ కొంత దూరం ఉన్న స్పేస్ టైంని ఒక బబుల్లా కన్సిడర్ చేయొచ్చు. ఈ బబుల్లో స్పేస్ టైం మొత్తాన్ని మన ఇష్టం వచ్చినట్టు మార్చొచ్చు. అంటే ఈ బబుల్లో ఉన్న స్పేస్ టైంని వెనక్కి తోస్తే ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో ముందు ఉన్న స్పేస్ టైం ఫిల్ అవుతుంది. అంటే స్పేస్ షిప్ కదలకుండా స్పేస్ టైంని లాగుతున్నాం. ఇలా చూస్తే స్పేస్ షిప్ ఒకచోటే ఉంటుంది, కానీ విశ్వమే అందులో నుండి వెళ్తుంది. సో మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించట్లేదు కదా, విశ్వమే మన దగ్గరికి కాంతి కంటే వేగంగా వస్తుంది. సో ఇక్కడ ఫిజిక్స్ బ్రేక్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న నీటిపాయ ఉంది. అందులో ఒక పేపర్ బోట్ వదిలారు. మీ చెయ్యి ఒకచోట కాన్స్టెంట్గా పెట్టారు. ఆ పాయలోని నీరు ముందుకు కదులుతూ ఆ పేపర్ బోట్ని మీ చెయ్యి దగ్గరికి తీసుకొస్తుంది కదా. సేమ్ వార్ప్ డ్రైవ్ కూడా ఇంతే. ముందు నుండి స్పేస్ టైంని కంప్రెస్ చేసి వెనక నుండి ఎక్స్పాండ్ చేసి వదులుతూ విశ్వంలో కావాల్సిన చోటుని తన దగ్గరికి తెచ్చుకుంటుంది. ఈ ఐడియా థియరియాటికలే కాదు, ప్రాక్టికల్గా విశ్వంలో చూస్తున్నాం. అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే మనం గమనించగలిగే విశ్వం చివరి భాగాల్లో ఉన్న గ్యాలక్సీస్ పాలపుంత నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతున్నాయి. ఇక్కడ గ్యాలక్సీస్ సొంతగా కదలడం లేదు. పాలపుంతకి వాటికి మధ్య ఉన్న స్పేస్ సాగడం వల్ల ఇలా జరుగుతుంది. అలానే బ్లాక్ హోల్ దగ్గర కూడా స్పేస్ మారుతుంది. అపారమైన గ్రావిటీ వల్ల 1 క్యూబిక్ సెంటీమీటర్ ఖాళీ కాస్త అంతకంటే తక్కువకి కంప్రెస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ సింగులారిటీకి వెళ్తే ఈ వాల్యూమ్ కాస్త 0కి కంప్రెస్ అయిపోతుంది. సో విశ్వమే తనని తాను మ్యానిపులేట్ చేస్తే మనమెందుకు మ్యానిపులేట్ చేయకూడదు? అయితే ఇది సాధించడం అంత ఈజీ కాదు. వార్ప్ డ్రైవ్ చుట్టూ ఆ బబుల్ని సృష్టించడానికి చాలా శక్తి కావాలి. అది కూడా మామూలు శక్తి కాదు, నెగిటివ్ ఎనర్జీ కావాలి. ఇది ఒక నెగిటివ్ మాస్ ఉన్న పదార్థం నుండి వస్తుంది. దీనికి నెగిటివ్ గ్రావిటీ కూడా ఉంటుంది. కానీ ఇలాంటి పదార్థాన్ని మనం ఇప్పటి వరకు కనిపెట్టలేదు. ఒకవేళ ఇది నిజంగా ఉంటే చాలా వింతగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మామూలు పదార్థానికి మాస్ 1 kg ఉంటే అదే మాస్ ఉన్న నెగిటివ్ మెటీరియల్ మాస్ -1 kg ఉంటుంది. వింతగా ఉంది కదా. 1 kgని చేత్తో పట్టుకుంటే వెయిట్ తెలుస్తుంది. ఇది 10 kgsకి పెంచితే ఇంకా భారంగా మారి ఎఫెక్ట్ అర్థమవుతుంది. కానీ -1 kgని చేత్తో పట్టుకుంటే ఎలా ఫీల్ అవుతామో ఊహించుకోవడానికి కూడా కుదరటం లేదు. మీరేమైనా చెప్పగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఫిజిసిస్ట్స్ అయిన బాబ్ రిక్ మరియు మార్టిన్ డోవ్ వార్ప్ ప్రపల్షన్ మీద రీసెర్చ్ చేశారు. వారి ప్రకారం మనకు కావలసినంత నెగిటివ్ మ్యాటర్ వాడిన స్పేస్ క్రాఫ్ట్ దానంతటది కదలలేదు. ఆ బబుల్లో ఉన్న స్పేస్ ని ముందుకు తోయడానికి తప్పనిసరిగా ఇంకొక శక్తి కావాలి. బబుల్ కదలటం అంటే స్పేస్ టైం కదలటం. సో స్పేస్ షిప్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. థియరియాటికల్ గా వార్ప్ డ్రైవ్ ఆన్ చేసిన వెంటనే స్పేస్ షిప్ ముందు ఉన్న స్పేస్ టైం కాంట్రాక్ట్ అంటే కుచించుకుపోతుంది. ఇక స్పేస్ షిప్ వెనకాల ఉన్న స్పేస్ టైం ఎక్స్పాండ్ అవుతుంది. ఇదంతా బబుల్ బయట జరుగుతుంది. సో స్పేస్ షిప్ మీద ఎఫెక్ట్ పడదు. లోపల ఉన్న సిబ్బందికి ఈ ప్రయాణం ఒక 3D సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. కానీ బయట నుండి చూస్తున్న వ్యక్తులకి స్పేస్ షిప్ కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ విషయం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. వార్ప్ డ్రైవ్ని నిజంగా తయారు చేయగలిగితే కాంతి కంటే వేగంగా ప్రయాణించడమే కాదు, మరో వింత విషయం జరుగుతుంది. అదే టైం ట్రావెల్. ఫిజిసిస్ట్ ఆలన్ ఎవరెట్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం
రెండు వార్ప్ బబుల్స్ కాంతి వేగాలకి దగ్గర స్పీడ్తో ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి అనుకుందాం. వాటి మధ్య సమయంలో తేడా ఒక క్లోజ్డ్ టైం లూప్ని సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రెండు వార్ప్ బబుల్స్ ఆపోజిట్ డైరెక్షన్లో 99% లైట్ స్పీడ్తో కదులుతున్నాయి అనుకోండి. ఇది స్పేస్ టైంని డిస్టార్ట్ చేస్తుంది. అంటే మన యూనివర్స్ అనే రిబ్బన్ని ఒక బబుల్ ముందుకు వంచితే ఇంకొకటి వెనక్కి వంచుతుంది. ఇప్పుడు ఈ రెండు వార్ప్ బబుల్స్ తిరిగి ఒకే పాయింట్లో కలిస్తే రిబ్బన్ని ముడివేసి కట్టినట్టుగా ఒక టైం లూప్ తయారవుతుంది. ఈ ఎగ్జాంపుల్లో రిబ్బన్ అంటే టైం, వార్ప్ బబుల్స్ అంటే రిబ్బన్ డిస్టార్ట్ చేసే మాస్లు. ఒకటి టైంని తోస్తే ఇంకొకటి లాగుతుంది. ఇలా తోయడం అండ్ లాగటం కలిపితే రిబ్బన్ మెలుతిరిగి టైం కూడా లూప్లోకి వస్తుంది. దీనివల్ల ఒక వింత జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్తో ఆ వింత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వార్ప్ టైం లూప్లో మీరు ఒక సిగ్నల్ పంపారు అనుకుందాం. అది స్పేస్ టైంలో వంగిన దారి ద్వారా గతంలోకి వెళ్తుంది. అప్పుడు గతంలో ఉన్న సేమ్ వర్షన్కి ఫ్యూచర్లో ఉన్న అదే వర్షన్ నుండి సిగ్నల్ వస్తుంది. ఇదంతా గతంలోని వర్షన్ ఇంకా సిగ్నల్ పంపకుండానే జరుగుతుంది. కానీ ఈ సిగ్నల్ ఫ్యూచర్ వర్షన్ పంపింది కాబట్టి అది పాస్ట్లోకి వచ్చినట్టయింది. దీన్నే క్లోజ్డ్ టైం లూప్ అంటారు. అయితే ఏదైనా ఎక్స్పెరిమెంట్ వల్ల ఇలాంటి టైం లూప్ భూమి మీద సంభవించి గతానికి వెళ్తే తప్పుడు పరిస్థితుల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గతానికి వెళ్లి మీ తాతయ్య అమ్మమ్మకి పెళ్లి జరగకుండా ఆపారు. అప్పుడు మీ అమ్మగారు పుట్టరు. అలానే భవిష్యత్తులో మీరు కూడా పుట్టరు. సో విశ్వం మీ ఎగ్జిస్టెన్స్ని చెరిపేస్తుంది. దీన్నే గ్రాండ్ ఫాదర్స్ పారాడాక్స్ అంటారు. ఒకవేళ నిజంగా వార్ప్ డ్రైవ్ని సృష్టించగలిగినా ఇలాంటి పారాడాక్సెస్ జరుగుతాయి అని విశ్వమే వార్ప్ డ్రైవ్ని పనిచేయకుండా ఆపేయొచ్చు. వార్ప్ డ్రైవ్కి కావాల్సిన అపారమైన శక్తిని సమకూర్చుకోవడం కూడా పెద్ద సమస్య. రీసెర్చ్ ప్రకారం వార్ప్ డ్రైవ్ చుట్టూ ఒక బబుల్ని సృష్టించాలంటే జూపిటర్ గ్రహమంత మాస్ని నెగిటివ్ ఎనర్జీగా మార్చాలి. కానీ నాసాకి చెందిన హారాల్డ్ వైట్ వార్ప్ బబుల్ని స్పెరికల్గా కాకుండా డోనట్ షేప్లో చేయడం ద్వారా శక్తి అవసరాలు తగ్గించొచ్చు అని క్యాలిక్యులేట్ చేశాడు. 2021లో ఎరిక్ లెంజ్ అనే శాస్త్రవేత్త వార్ప్ బబుల్కి నెగిటివ్ ఎనర్జీ అవసరం లేకుండా ఒక థిరియాటికల్ మోడల్ను రూపొందించాడు. ఇది సొలిటాన్ అనే మ్యాథమెటికల్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుంది. ఇది షేప్ మార్చుకోకుండా స్థిరంగా ప్రయాణించే వేవ్లా ప్రవర్తించే కణం. అయితే వార్ప్ బబుల్లో ప్రాక్టికల్గా ప్రయాణిస్తే దాని ముందు పేరుకుపోయే రేడియేషన్ మరియు కణాలు కలిసి న్యూక్లియర్ పేలుడులా విడుదల కావచ్చు. దీనివల్ల వార్ప్ ట్రావెల్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. వార్ప్ డ్రైవ్లో ప్రయాణం అనేది బానే అనిపించినా నిజ జీవితంలో చాలా ప్రమాదాలతో కూడుకుంది. దీని ముందు ఏర్పడే న్యూక్లియర్ శక్తి వల్ల మనం వెళ్ళాలి అనుకునే గ్రహం మీద స్పేస్ క్రాఫ్ట్ రాకముందే విధ్వంసం జరిగే అవకాశం ఉంది. బబుల్లో ఉంటూ అంతరిక్షాన్ని కూడా నావిగేట్ చేయడం కష్టం. సిగ్నల్స్ రాక, బయట వాతావరణం కనబడక మనం ఎక్కడ ఉన్నామో అర్థం కాదు. అయినా కూడా వార్ప్ డ్రైవ్ అంచనాల్ని తారుమారు చేస్తుంది. మానవాళిగా మనం విశ్వాన్ని ఎక్స్ప్లోర్ చెయ్యాలన్న తపనకి ఇది ప్రతీక. ఈ కళ నిజమవ్వడానికి కొన్ని వందలు లేదా వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.